గాయ్స్, వెల్కమ్ టు అనిలయ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం. బర్త్డే ఎవరిదో కాదు, మా కోడలిది. అందరు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే మేము ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు నేను ఇంకా అనిల్ కలిసి బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. బాయ్స్ మేము వెళ్ళేసరికి బర్త్డే కూడా అయిపోయేలా ఉంది. స్వీటీ 5 o'clock చెప్పినా నేను, అప్పుడు చెప్తే 8 o'clock రెడీ అయింది. 8 o'clockకే కేక్ కటింగ్ అని చెప్పిండు బావ. ఆల్మోస్ట్ మేము పోయేసరికి కటింగ్ కూడా అయిపోయింది. పోయి కేక్ తినేసి రావాల్సి వస్తుందేమో అనుకుంటున్నాం. కాదు, నాకు గాయస్ మీరే చెప్పండి. నాకు 4 o'clock కి లేచిండు. 4 o'clock కి లేచి రెడీ అవ్వని 5 కి చెప్పి వెళ్ళిండు. 5 కి చెప్తే ఆయన జిమ్ కి వెళ్ళిపోయిండు. నేను ఫోన్ చూసుకుంటూ నేను పడుకున్నా. మరి లేచి నేను కూడా స్నానం చేసి మేకప్ వేసుకొని, నాకు కూడా టైం పడుతుంది కదా. ఈయనదేముంది, ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేస్తాడు. నేను డ్రెస్ చేసుకోవాలి, జడ వేసుకోవాలి, ఐలైనర్ పెట్టుకోవాలి, కాటక పెట్టుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఒక డ్రెస్ వేసుకున్నా ఎల్లో కలర్ది, అది వద్దన్నాడు. అది హ్యాండ్స్ మంచిగా లేవు, అది లేదు. ఎన్ని డ్రెస్సులు రావాలా వద్దా, నువ్వు ఒక్కడి వెళ్ళిపో. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోయినాక, గొడవలన్నీ అయిపోయినాక మళ్ళీ ఇక రాని అప్పుడు స్టార్ట్ చేసిన. మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ అప్పుడు తీసుకొచ్చింది. నేను 5:30కి 5:30కి అంటే నేను జిమ్ కి వెళ్ళి వచ్చిందా కూడా నువ్వు రెడీ అవ్వలేదు. నాకు హెల్త్ బాగాలేదు, నేను రావాలా వద్దా అన్నట్టుగా నేను ఆలోచించుకుంటున్నా. లాస్ట్ కి నువ్వు రమ్మంటే వచ్చిన. నేనేం చేసిన అయినా కానీ నేను 10 minutes లో రెడీ అయిపోయినా. 10 minutes 5 o'clock చెప్తే 6 కి స్నానం చేస్తా, 7 వరకు అయిపోయింది. ఇంకేంటి, 8 అయింది. మన ఇద్దరం దిగేసరికి ఇంత ఇది పైనుంచి దిగి అన్ని పెట్టుకొని 1 minute 2 minutes లో దిగుతాం. నేను ఎక్కడ పోయినా కానీ అసలు నా మేకప్ లేకుండా నేను ఎక్కడికి రాను. ఫస్ట్ ఆ మేకప్ పెట్టుకోవాలి, రేపు వేసుకునే డ్రెస్ పెట్టుకోవాలి, ఈ డ్రెస్ మీదే ఉండాలి. వెళ్ళి నువ్వేంటి, నువ్వు అబ్బాయి. నువ్వు ఆల్రెడీ లేట్ అయ్యిందని తెలిసే నేను జిమ్ కి వెళ్ళక ముందులా రెడీ అయ్యావని చెప్పి వెళ్ళినా. నేను జిమ్ కి వెళ్ళి వచ్చి నేను రెడీ అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా అప్పటికి రెడీ అయితే ఉన్నావు కదా. నాకు అప్పుడే నువ్వు అప్పటికి నైన్ బాబు ఫోన్ చేసి నీకేం చెప్పినా, అనిల్ నా మూడు మంచిగా లేదు, నాకు హెల్త్ బాగాలేదు, నేను వస్తాను రాను క్లియర్ గా. నువ్వు ఒక్కడు వెళ్తే నేనేం చేసుకోవాలి ఇంట్లో ఒక్కదాన్ని? నేను ఒక్కదాన్ని ఏం చేసుకోవాలి? ఇంట్లో ఉంటే నువ్వు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండాలా? ఎప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ నీతో. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే, ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళాలంటే రెడీ అవుతావు, నాకేం చికాదింటది. ఏమన్నా డ్రెస్ వేసుకున్నా కానీ ఇది బాగాలేదు, అది బాగాలేదు, అన్నిటికీ వంక. నాకు కోపం వచ్చింది. నాకు అసలుకి షార్ట్ టెంపర్. ఇక నేను రానని అంట, మళ్ళీ బతిమలాడి మళ్ళీ ఆయన ఏం కాదులే, నేను ఫోన్ చేసి చెప్తా మా అన్నయ్యకి. 8 o'clock అంటే షార్ప్ 8 o'clock అందరు రారు కదా, ఒక్కొక్కళ్ళు దూరం నుంచి వస్తారు. అట్లేముండదు, ఆగుతారు. మనం ఫోన్ చేస్తే ఆగుతాడు మా అన్నయ్య, ఎవరో కాదు. చూద్దాం. అసలు ఫస్ట్ వాళ్ళు రెడీ అయ్యిండ్రో రెడీ అవ్వలేదు. నీకు తెలుసా, నువ్వు మాట్లాడి ఇంకా రాలేదేంట్రా అని ఇప్పుడే స్టార్ట్ అయింది నువ్వు బావా అని చెప్పినా నేను. ఎట్లయినా మనం వెళ్ళేసరికి 1/2 hour పట్టదా అనిల్? ఎట్లయినా 1 hour పడుతుంది. మరి చూడు ఇప్పుడు ఏమైంది, లేట్ అయితే. నేను అందుకే కార్ లో మేకప్ చేసుకుంటా అని చెప్పిన. అప్పటికే అవ్వు 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 అని నువ్వే అన్నావు. నాకు ఫాస్ట్ గా రెడీ అవ్వడం రాదని నీకు తెలుసుగా. అందుకే ఏమన్నా ఉంటే నాకు ఒక 2 రోజుల ముందు చెప్తే నేను ప్రిపేర్ అయ్యి ఉంటా. 2 days ముందులో అంట ఒక ఫంక్షన్ చెప్పాల్సింది. ఒక 1 hour ముందు 2 hours ముందు చెప్పద్దు. నా బర్త్డేకి మార్నింగ్ చెప్తే నైట్ అయింది నేను రెడీ అయ్యేసరికి. అట్లుంటది. నైట్ కూడా ఏమో బర్త్డేకి లాక్ తీద్దాం అనుకున్నా బాయ్స్, కానీ ఏమో చేసిన దానికి ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది. నేను డే నుంచి లాక్ తీద్దాం అంటే ఏమో ఈవినింగ్ 9 o'clock రెడీ అయ్యి అప్పుడు కేక్ కట్ చేసింది. నువ్వు తారేసుకొని మీ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగు. మరి రెడీ అవ్వాలి, వీడియో చేయాలన్న ఆయన ఎట్లుండాలి? నాతో ఉండాలా? బయటికి వెళ్ళి ఈయన షాపింగ్లు, ఈయన షూలు. బర్త్డే నాదా ఆయనదా? ఎట్లయితే నువ్వు రెడీ అయి ఉండు, నేను వస్తా లాగ్ ఇద్దామని చెప్పిన. ఎట్లయితే అంటే అందరూ ఉండాలి కదా కరెక్ట్ గా. నా డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చిన, ఆమె ఇవ్వలేదు, నేనేం చేయాలి మరి?
సరేలే గాయస్, ఇదంతా ఆర్గ్యుమెంట్ ఇది ఈ రోజు అవ్వదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి బర్త్డే అయిపోయిందా ఉందా, ఓకేనా? బర్త్డే గాయస్ ఇక్కడైతే వాయిస్ అయితే రికార్డ్ అవ్వలే. స్వీటీ ఆల్రెడీ మైక్ పెట్టుకొని మాట్లాడుతుందిలే కానీ వాయిస్ అయితే రికార్డ్ కాలే. మేము వెళ్ళేసరికి ఇంకా బర్త్డే అయితే కేక్ కటింగ్ అయితే ఏం అవ్వలే. మేము వెళ్ళిన తర్వాత కేక్ తీసుకొచ్చి అప్పుడు కేక్ కటింగ్ అయిపోయిందనమాట. వాయిస్ రికార్డ్ అయితే అవ్వలేదు గాయస్. Just 1 minute. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. మొత్తానికైతే బర్త్డే అయితే అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంతసేపు రైలు వస్తుందని ఆగాము, ఇప్పుడు తగ్గిపోయింది వెళ్ళిపోతున్నాం. మీరే చూడండి. ఇక వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్